మేము ఎప్పటికి కూడా సాయిబాబా మందిర్ అంటే ఇప్పటి నుంచి కాదు, చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మరి ఈ సాయిబాబా మందిర్ డెవలప్ కావాలని కోరుకునే దాంట్లో నేను ఒకరిని. మరి ఈరోజు నాకు ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ గా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం, దాన్ని పెద్దలు మాజీ స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి గారు నన్ను ఆశీర్వాదించి కలిసి పనిచేద్దాం, ఇక్కడ ఉండేటువంటి గుడులు ఎన్ని ఉన్నా సరే అన్నిటిని కూడా డెవలప్ చేద్దాం అనే ఉద్దేశంతో ఈ గుడికి ఒక చరిత్ర ఉంది. నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు ఈ గుడికి ఎక్కడానికి మెట్లు కూడా కరెక్ట్ లేకుండే. నేను నేరుగా వచ్చి అరే దీనికి మెట్లు కట్టించాలా, దీన్ని మరి వారేపించినాం. అప్పుడు 30-70లో శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు మరి నేను మాట్లాడి ఈ స్థలం సరిపోవడం లేదు, స్థలం పొందామన్నా ఇక్కడ దొరికే పరిస్థితి లేదు, ఎన్ని డబ్బులు పెట్టినా చెరువులో ఒక వాలేస్తే కొద్దిగా మనకు స్థలము కలిసి వస్తుంది అని అప్పట్లో చెప్పి పూర్తిగా బాధ్యతలు తీసుకొని దీన్ని పని చేసినటువంటి వ్యక్తిని. మరి చాలా మంది మర్చిపోయిందో ఏమో కానీ పాన్స్వాడ్లో మా దగ్గర ఒక లైబ్రరీ ఉండే, అది యాక్షన్ లో తీసేస్తుండ్రు. తీసేసే సమయంలో టెండర్ యాక్షన్ నడుస్తుంటే నేను ఆపేసిన. యాక్షన్ చేసి డబ్బులు ఎవరికి ఇస్తారయ్యా? ఈ డబ్బులు మా గుడికి కావాలా? ఖచ్చితంగా ఈ ఎవరు కూడా ఒక రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. చాలా మంది మరి ఇక్కడ గుడికి వస్తున్నారు, మొక్కుతున్నారు, వెళ్తున్నారు, కానీ పాపం ఈ గుడి డెవలప్ కావడం లేదని కంకణం కట్టుకొని కూర్చుండి క్యాన్సల్ చేపించి మళ్ళీ ఒకసారి టెండర్ పెట్టించి కొంత డబ్బులు తీసుకొని కొంత డబ్బులు నేను కూడా అందులో వేసి డీడీ కట్టించి శ్రీనివాసరెడ్డి గారికి ఒకటే చెప్పినా, మీరు ఏం చేస్తున్నారో మాకు తెలియదు కానీ ఇక హడావిడిగా ఇక లాస్ట్ డేట్ దగ్గరకు వస్తుంది. పాపం ఆయనకి మర్చిపోలే తిమ్మాపూర్ వాస్తవుడు, ఆయన అక్కడ కమిషనర్ గా ఉండే సీనన్న చెప్పిండు, ఈ ఫైల్ సంఖ్యలో పెట్టుకొని హడావిడిగా పోయి శాంక్షన్ చేపించుకొని, నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దీనికోసం 10 రోజులు హైదరాబాద్ లో కూర్చుండి శాంక్షన్ చేసుకొని తీసుకొచ్చినా కదా ఎలక్షన్ రావడం, మరి మొత్తంకు మొత్తం కమిటీలు చేంజ్ అయిపోయినాయి. మరి మిత్రుడు మా ఇంకన్న గారు అధ్యక్షుడిగా తర్వాత చేస్తే కూడా నేను ఎవరున్నా సరే ఈ గుడి డెవలప్ కావాలా, మా ఇక్కడ ఉండేటువంటి భక్తులకు కూడా సౌకర్యాలు కలగాలనే ఉద్దేశంతో మరి ఈ రోజు దాకా కూడా మీరు చేస్తున్నారు కదా, చెయ్యండి అని చెప్పి వాళ్ళని ఏదైనా ఉంటే మేము ముందుకు పంపించినాం, కానీ ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయలేదు, చెయ్యము. దీనికి ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి. ఈ గుడికి ఇన్కమ్ సోర్సెస్ లేక చాలా వెనుకబడ్డది. ఇక ఇన్కమ్ సోర్సెస్ కోసం మీరు లేకుని సీనన్న ఉన్నాడు, మేమున్నాము, ఇక్కడ ఉండే వాస్తవులు అందరు కూడా సాయిబాబా మందిర్ కు వచ్చేటువంటి ప్రతి వ్యక్తికి ప్రతి దసరాకు ఇక్కడికి వచ్చి మరి జంబ్యా చేసుకునేటువంటి ఈ బాన్స్వాడ్ లో మొట్టమొదటి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది దసరా రోజు కూడా. మరి అందరు కూడా ఈ గుడి డెవలప్ కావాలనే ఉద్దేశంతో మరి అవకాశం వచ్చింది, చెప్పక తప్పదు కాబట్టి సీనన్న ఉన్నాడు, మేము ఉన్నాము. ఇక్కడ వాస్తవం ఇక్కడ ఉండేటువంటి లోకల్లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క చేస్తే ఎంతో దూరం దాకా వెళ్తారు కాబట్టి నేను ఇప్పుడే 1 లక్ష రూపాయలు చందా ఇవ్వడానికి కోసం మరి ఎందుకంటే నేను ఈ గుడిని ఎంతో మంచిగా చూడాలనే ఉద్దేశంతో ఉన్నా కాబట్టి, అంటే నేను ఏదో స్టేజ్ మీద ఆలోచన చేసడం కాదు, ఇంకా ఎంత పడ్డా వేయడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో కూడా ఎన్నో వేసినాం, కానీ ఇన్ని అన్యాయం మేము చెప్పే అవసరం లేదు. ఇంకెన్ని అవసరం ఉన్నా సీనాల గాని మేము గాని ఇంకా అన్ని విధాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మనం చేస్తూ కాలాతీతమైంది. సార్ గారికి మన సీనాల గారికి అక్కడ నెమ్మికి పోయేది కాబట్టి మరి నేను సాయిబాబా మందిర్ ఒక కమిటీ వారికి
అభినందిస్తున్నా, మంచిగా చేస్తూ ముందుకు పోతుంది. కాబట్టి ఆ కమిటీకి ఎప్పుడు కూడా మేమందరం కూడా సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తామని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను.